హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ ఎందుకు యూస్ అవుతుందంటే కంపారిజన్ చేయడానికి యూస్ అవుతుంది. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏమి అనేది మనం చూద్దాం. సో వాట్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్? సో మనము లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడైనా సరే ఇఫ్ ద్వారానే చేయాలి. సో ఇఫ్ అంటే తెలుసు కదా, అయితే. సో అయితే అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇఫ్ అయితే ఒక కండిషన్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ అలా కాదు, టూ కండిషన్స్ చెక్ చేయాలి. ఓకేనా? టూ కండిషన్స్ చెక్ చేస్తే ఒకవేళ అది కానీ ట్రూ అయితే ట్రూ అవుతుంది, లేదు అంటే ఇప్పుడు రెండు రెండు కండిషన్ పాస్ అయింది, ఫాల్స్ అయిపోతుంది. ఓకేనా? సో అది అంటే రెండు కండిషన్ మనం చెక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో అండ్ సింబల్ యూజ్ తెలుసు కదా. తర్వాత ఈ లాజికల్ ఆర్ని పైప్ సింబల్తో యూజ్ చేస్తారు. తర్వాత లాజికల్ నాట్ను ఎస్కలేషన్ నాట్తో యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ సో ఇఫ్ స్టేట్మెంట్ విత్ లాజికల్ స్టేట్ సరే. ఇఫ్ స్టేట్మెంట్ లాజికల్ అండ్ అన్నమాట. సో ఇఫ్ అనేది టూ కండిషన్స్ ని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తుంది? అండ్ లాజికల్ అంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. సో ఇది అండ్ సింబల్ అనమాట. సో లాజికల్ అండ్ అంటారు. సో రెండు రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అది అండ్ సింబల్. సో నెక్స్ట్ ఏ కండిషన్ ట్రూ అయినా చాలు, ఆర్ అంటే రెండిట్లో ఏది అయినా ట్రూ అవుతుంది, అది ఆర్ సింబల్. నెక్స్ట్ లాజికల్ నాట్. సో ఈ కండిషన్ ముందు ఎస్కలేషన్ మార్క్ పెడితే చాలు. సో ఒకవేళ ఇది ట్రూ అయిందంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఒకసారి మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము లాజికల్ ఆపరేటర్లో ప్రాక్టికల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? నేను వేర్ సబ్జెక్ట్ 1 ఈక్వల్స్ టు సబ్జెక్ట్ 1 తీసుకుంటున్నాను. ప్రాంప్ట్. ఓకే, ప్రాంప్ట్ అంటే మనకి డిఫాల్ట్ అనమాట, అంటే మనం ఎంటర్ ఇస్తే ప్రాంప్ట్. సో ఎంటర్ ది సబ్జెక్ట్ 1 మార్క్స్. ఓకే, ఎంటర్ ది సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాను, వేర్ సబ్జెక్ట్ 2 ఈక్వల్స్ టు ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ ఎంటర్ ది subject 2. ఓకే, subject 2 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పే టాపిక్ అండ్ కండిషన్ కదా. సో అండ్ కండిషన్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఇఫ్ కండిషన్లోనే చూస్తాం ఏదైనా సరే. ఇఫ్ సో సబ్జెక్ట్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 and సో and సబ్జెక్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 అంటే ఈ రెండు ట్రూ అయితేనే చూపించాలి పాస్ అని, లేదంటే లేదు. సో కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ సో పాస్ చాలే. ఓకే, నెక్స్ట్ ఎల్స్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఫెయిల్. అంతే కదా, చాలండి. ఓకే, సో అర్థం కావడానికి ఇలా చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 తీసుకుంటున్నాను. సో ఈ సబ్జెక్ట్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 రావాలి, సబ్జెక్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఈ 35 దాటితేనే ఇది కండిషన్ పాస్ అవుతుంది. అంటే ఈ ఇది అండ్ అనేది కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. అంటే నేను ట్రూ బదులు పాస్ అని ఇచ్చాను, లేదా ఫెయిల్ అని ఇచ్చాను. ఓకేనా? ఒకసారి చూద్దామా. సో ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని, నేను ఒక 25 ఇస్తున్నాను. 25. సెకండ్ సబ్జెక్టు 35 ఇచ్చాను.
ఏమొచ్చింది? ఫెయిల్ వచ్చింది. ఎందుకు? సో అండ్ కండిషన్ అంటే ఏమి? రెండు పాస్ అయితేనే పాస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. 36. సో పాస్ అన్నమాట. అర్థమైంది కదా? ఇది అండ్. ఇప్పుడు ఆర్. ఆర్ అనేది ఎట్లా అంటే పైప్ సింబల్ అమ్మ, ఎంటర్ పక్కనే ఉంటుంది. పైప్ సింబల్ అంటారు దీన్ని. ఇందులో ఏదో ఒకటి సబ్జెక్ట్ పాస్ అయినా చాలు. అర్థమైందా? ఏదో ఒకటైనా చాలు. అది ఎలా అంటే చూపిస్తాను చూడు. సో ఎనీ వన్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో నేను 12 తెచ్చుకున్నాను, ఒక సబ్జెక్ట్లో 36 తెచ్చుకున్నాను. పాస్. ఎందుకు? ఏదో ఒకటి సబ్జెక్ట్ పాస్ అవుతుంది అనమాట ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినా, సో 12 సో ఫెయిల్. అంటే రెండు ఏదో ఒక సబ్జెక్ట్ పాస్ అయితేనే పాస్ అవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఇంకొకటి నాట్, లాజికల్ నాట్ అంటారు కదా. సో అది ఎలా తీసుకుంటాం అంటే ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ కూడా క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఈ బ్రాకెట్ ముందు నేను ఎస్కలేషన్ మార్క్ ఇస్తాను. సో ఎస్కలేషన్ మార్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ, సో ఇప్పుడు సపోజ్ నేను రెండు పాస్ అయినాను అనుకోండి, ఫెయిల్ అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను 89 తెచ్చుకున్నాను. సో ఫెయిల్ అని చూపిస్తుంది. ఎందుకు? పాస్ అయ్యే, బట్ ఇక్కడ ఎస్కలేషన్ మార్క్ ఇచ్చాం కాబట్టి అది ఫెయిల్ కింద చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను రెండులో ఫెయిల్ అయ్యాను, 32 పాస్ అని చూపించింది. సో ఇది లాజికల్ నాట్ అనేది ఏమంటే పాస్ అయితే ఫెయిల్ చూపిస్తుంది, ఫెయిల్ అయితే పాస్ చూపిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇది టాపిక్ అనమాట.